మంచి వాడితో మనం మంచిగానే ఉండాలి. కానీ మోసం చేసే దృష్టి ఉందని మనకు బయటపడుతుంది అనుకోండి, మనం ముందే వాడిని మోసం చేయడానికి సిద్ధంగా ఉండాలి, లేకపోతే బతకలేము ఇక్కడ. అది కూడా దైవం చెప్పింది. అంతేగాని వాడు నేను ఎప్పుడూ మోసపోతూనే ఉంటాను, ఈ ఎదరపులు అరవద్దు. ఇక్కడ మోసపోవడం కూడా నీ తప్పే. వాడు మోసం చేస్తున్నాడని తెలుసు. అక్కడ చిట్ ఫండ్ కంపెనీ పెట్టాడు, మన దగ్గరికి వచ్చాడు, మీ బావగారు కట్టాడు, మీ బావమరిది కట్టాడు, మీ తోడోళ్ళు కట్టాడని మాట్లాడాడు. మంచిదేనండి, రేపొద్దున కనపడని చెప్పాలి. ఈ ముగ్గురికి ఫోన్లు చేయాలి. ఇది నిలబడేదేనా అని అడగాలి. ఏం లేకుండా వాళ్ళందరూ కట్టారని చెప్పగానే మనం కట్టేస్తే బావమరిది బాగానే ఉంటారు, మనకు పోయే ₹1,00,000 ఇక్కడ. అంతేకాదు మోసం చేయడానికి కూడా ఆలోచించకూడదు. మన మోసం చేస్తున్నాడు వాడు, అందుకని వాడు మోసాన్ని మోసంతోనే జయించాలి. కలియుగంలో అదే నియమం. అది తెలివంటారు దాన్ని. ఆ మాత్రం తెలివి లేకుండా, లౌక్యం లేకుండా అమాయకుల్లా బతకూడదు. అదేమి గొప్పతనం కాదు, అది భక్తి కాదు. అది మంచివాడిని మంచిగానే చూడు, చెడ్డవాడిని చెడ్డగానే చూడు. దూరంగా పెట్టి, కనీసం కొట్టకాల తిట్టకాల దూరం పెట్టే. మాట్లాడద్దంత దూరంగా పెట్టి, ఇంటికి రావద్దని చెప్పి సంబంధాలన్నీ తెంచేసుకో. ఫోన్ మెనూలో నెంబర్ తీసేయి, చేసిన పలక్ బ్లాక్ చేసి పారే.